ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత ఆమె భర్త నరసింహారెడ్డి హాజరయ్యారు. పారిజాత ఆమె భర్త స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. 2022లో తమ ఇద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే రెండో ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే సాక్షులుగా ఉన్న వారిని కూడా పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు బంజారాహిల్స్లో CCCలో బడంగ్పేట మాజీ మేయర్గా పనిచేసిన పారిజాత అలాగే ఆమె యొక్క భర్తను నరసింహారెడ్డిని కూడా విచారణకు పిలిచారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మేయర్గా పనిచేసిన పారిజాత గారు ఉన్నారు. అసలు విచారణ ఎంతసేపు చేశారు, విచారణలో ఏం చెప్పారనేది కూడా ఆ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు అధికారులు చెప్పే వరకు మీకు తెలిసిందా, లేదంటే మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మా మీద ఒక కుట్రతోటి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు మా ఫోన్ నెంబర్లు ఇప్పించి ఫోన్ ట్యాపింగ్ చేయించిందని మాకు అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే అసలు మనది రావడం ఏంది అని నిన్న ఫోన్ రాగానే నేను కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేసిన, మా ఫోన్ రావడం ఏంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు తెలుస్తూ ఉంది మా కదలికలు తెలుసుకోవడానికి, మేము ఎటు వెళ్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, మేము ఎంత మూమెంట్ చేస్తున్నాము, అంటే పార్టీ ఒకవేళ టికెట్ ఇస్తే వీళ్ళ ఛాన్సెస్ ఎట్లుంది అని తెలుసుకోవడానికి ఒక కుట్రవన్నీ ఆ కుట్రలో భాగంగా చేయడము సిగ్గుచేటు. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరివి చేసారు. ఇన్ కేసు మాకేమైనా పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి, పర్సనల్ మాట్లాడుకోవడానికి ఉంటుంది, అది కూడా లేకుండా ఇద్దరు ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఈరోజు అనిపిస్తుంది ఎంత సిగ్గుమాలిన పని ఇది అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. దాంతోపాటు కూడా రాజకీయంగా అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది చేసిరని కూడా ఒక డౌట్ రేస్ అవుతా ఉంది. ఎలా చూసుకోవచ్చు మేడం, భార్యాభర్తలు ఇద్దరిని కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు, ఇద్దరి ప్రైవసీని కూడా వాళ్ళంతా కూడా ట్యాపింగ్ చేశారు, ఇదంతా కూడా అంటున్నారు. సో గత ప్రభుత్వం ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? ప్రజలు ఎత్తాలంటే ఎత్తుకుంటారు, తొక్కాలంటే తొక్కేస్తారు, కానీ ప్రజల ముందు మనం ఎంత నథింగ్, అది మనం గ్రహించుకోవాలి. ఇట్లాంటి కార్యకలాపాలు చేయడం వల్ల ప్రజలకు నమ్మకం పోతుంది. ఆ నమ్మకాన్ని మీరు బొడగొట్టారు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు, ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినారు. కానీ ఒకటి మళ్ళీ పునరావృతం కావద్దు. ఇవి భార్యాభర్తలు చేయడం అనేది చాలా చాలా సిగ్గుచేటు ఆ విషయం. ఎందుకంటే ఈ రాజకీయంగా ఏదైనా ఎదుర్కోండి, మేము రెడీగా ఉంటాం, కానీ ఫ్యామిలీ జోలికి వచ్చి ఫ్యామిలీ విషయాలని కూడా మీరు వింటున్నారు అంటే ఇంకా అంతకంటే దిక్కుమాలిన పని ఏమి ఉండదు. ఇంకోటి వీడియో జర్నలిస్టు శివతో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.